మిత్రులారా, ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కోరి తెచ్చుకున్న ప్రభుత్వం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపు 2-3 వేల ప్రభుత్వ బడులు మూసివేయబడినాయి. మన ఊరు మన బడి అనే నినాదం ఇచ్చినటువంటి కేసీఆర్ ఆ బడి గురించి కూడా పట్టించుకునే పరిస్థితి ఉండే. ఆ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎట్లయినా కూలగొట్టాలని రేవంత్ రెడ్డి పన్నాగం పన్ని ఆయన ఇప్పుడు అధికారంలోకి వచ్చిండు. రేవంత్ రెడ్డి గారికి వినియోగించే విషయం ఏమిటిదంటే 2009 విద్యా హక్కు చట్టం అది అమల్లో ఇప్పటికీ నోచుకోవట్లేదు. ప్రతి ప్రైవేటు బడులలో 25% అడ్మిషన్లు పేద పిల్లలకు ఇవ్వాలని ఆ 2009 విద్యా హక్కు చట్టం చెప్తుంది. అయినప్పటికీ ఈ రాష్ట్రంలో 11-12 వేల ప్రైవేటు పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క పాఠశాలలో కూడా అలాంటి అడ్మిషన్స్ తీసుకోవట్లేదు. అంటే ప్రభుత్వమే హామీని ఆ జీవోని ఇంకా అమలు చేయకపోవడం చాలా బాధాకరం. దాదాపు ఆ చట్టం అమలు చేయకపోవడం వల్ల 2,50,000 మంది పిల్లలు సంవత్సరానికి 40,000-50,000 రూపాయల బడి ఫీజు కట్టుకొని వాళ్ళు ఆర్థిక పరిస్థితుల్లో బాగా దీనమైపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించి ఈ 2025-2026 సంవత్సరం విద్యాశాఖలో ఈ 2009 ఏదైతే చట్టం ఉందో విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్ స్కూల్లో 25% అడ్మిషన్ పేద పిల్లలకు ఖచ్చితంగా ఇచ్చేటువంటిది అమలు చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ ఇలాంటిది జరగకుండా ఉంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ముట్టడం చేయడం జరుగుతుందని నేను వారికి విన్నవిస్తున్నాను.